దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు లూకాసు వార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. మనము ఒక చెట్టు ఇది చెడ్డ చెట్ట మంచి చెట్ట అని తెలుసుకోవటానికి మరి ఆ చెట్టు కాయలు కాసినప్పుడు, అంటే పంట వచ్చినప్పుడు మంచి కాయలు ఉన్న చెట్టుని మంచి చెట్టు అని, చెడ్డ కాయలు ఉన్న చెట్టు చెడ్డ చెట్టు అని మనం తెలుసుకోగలుగుతామని యేసుక్రీస్తు వారు ఒక చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము మంచివారిని కాదని, లేకపోతే నువ్వు మంచివాడవు కాదని, నేను మంచివాడిని కాదని రకరకాలుగా ఒకవేళ సమాజంలో మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అయితే ఒకరోజు వస్తుంది, ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలా కాయలు కాసినప్పుడు దాన్ని తెలుసుకోగలుగుతారో, అలాగే మన మంచితనము కూడా ఒకరోజు అనేకులు తెలుసుకునే సమయం వస్తుంది. ఆ పంట కాలం వస్తుంది. ఆ సమయంలో అది మంచి చెట్టు అని ప్రజలు చెప్పుకుంటారు. ఏ నోటితో అయితే ఈ చెట్టు మంచిది కాదు అని ఒకవేళ మాట్లాడుతున్నారు, అలాగే ఈ మనిషి మంచివాడు కాదు, ఈ మనిషి జీవితం సరిగ్గా లేదు, ఈ మనిషి ప్రవర్తన సరైంది కాదని ఒకవేళ మనుషులు మాట్లాడుతూ ఉన్నారేమో, లేనిపోయిన నేరాలు నీ మీద మోపి నిన్ను బాధ పెడుతూ ఉన్నారేమో. అయితే ఆ పంట వచ్చినప్పుడు ఆ చెట్టు కాసిన కాయను బట్టి వాళ్ళందరూ కూడా ఇది మంచి చెట్టే అని, ఏ చెట్టు గురించి అయితే మంచిది కాదని మాట్లాడారో ఆ చెట్టునే మంచిదని మాట్లాడుకోవటానికి ఒక రోజు వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో ఒక వ్యక్తి పొలములో గోధుమలు చల్లాడని, గోధుమలు చల్లిన తర్వాత కొన్ని రోజులకి ఆ చేలో ఉన్న పైరంతా మరి గింజ పోసుకునే టైం, అంటే కంకులు వచ్చినాయి, కంకుల మీద గింజలు వస్తూ ఉన్న టైంలో ఆ చేనుకు పనివారు వెళ్ళి చూసినప్పుడు అక్కడ గురుగులు కూడా కనపడ్డాయని ఆ యొక్క యజమానుడితో చెప్పటం జరుగుతుంది. ఎప్పుడు గుర్తుపట్టారు ఇది గురుగు మొక్క అని అంటే, కాపు వచ్చినప్పుడు, ఆ కంకి మీద గింజలు వచ్చినప్పుడు. అలాగనే సమాజంలో చెడ్డవారిగా జీవిస్తూ మంచివారిగా కొంతమంది కనబడుతూ ఉంటారు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ చెట్టు కాయ కాసినప్పుడు మంచి చెట్టుని ఎలా ఆ కాయను బట్టి గుర్తిస్తారో, అలాగే చెడ్డ ఫలాలు ఫలించిన చెట్టుని ఏ విధంగా చెడ్డ చెట్టు అని ప్రజలు తెలుసుకుంటారో, అలాగే నీ మంచితనానికి ఒక రోజు రాబోతా ఉంది. అప్పుడు వరకు నువ్వు నెమ్మదిగా ఉండవు, సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎందుకంటే మంచి ఫలములు ఫలించే చెట్టు ఖచ్చితంగా ఒకరోజు అనేక మంది చేత పొగడబడుతుంది, గణపరచబడుతుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటితే ఆ ద్రాక్ష చెట్టు అంట చివరికి కారు ద్రాక్షాలు కాసిందని యెషయా గ్రంథంలో ఆ వచనాన్ని మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని కదా, ఆయనతో కలిసి ఉన్నవారు మంచి ఫలాలు ఫలిస్తారు, చెడ్డ ఫలాలు ఫలించు ప్రతి తీగను తీసి ఆయన పారవేస్తానని చెప్పారు. కాబట్టి ఈ రోజున మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, నువ్వు ఎంతో మంచిగా నిజాయితీగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్న నీ మీద రకరకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారేమో, భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఒకరోజు నీ మంచితనం గురించి అనేక మంది చెప్పుకోబోతున్నారని ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని నమ్మకంగా విశ్వాసముతో ముందుకు కొనసాగాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారందరూ ఒకవేళ కృంగి ఉన్నారేమో, అయా కలవరంలో ఉన్నారేమో, భయపడుతూ ఉన్నారేమో, అయ్యా మేమింత నిజాయితీగా దేవుని కొరకు జీవిస్తూ ఉంటే మా గురించి ఇలా మాట్లాడుతున్నారని ఒకవేళ భయపడుతున్నారేమో, అందరితో నువ్వు సూటిగా ఈరోజు మాట్లాడావు అయ్యా. తగిన సమయంలో వారు ఘనపరచబడబోతున్నారు అయ్యా, పొగడబడుతున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారని మాకు ఈ వాక్యం ద్వారా తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలండి.